ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఒకరికి పడకపోవడం, ఒకరి అభిప్రాయాలు ఒకరికి కుదరకపోవడం, ఒకరి అభిప్రాయాలు ఒకరికి కుదరవు, ఒకరంటే ఒకరికి పడవు. ఏదన్నా ఇచ్చిన కాడ పుచ్చుకున్న కాడ ఉంటుంది కదా. ఎందుకు కుదరవంటే వాళ్ళు వేరే అయ్యవ్వకు పుట్టిన వాళ్ళు, మనము వేరే అయ్యవ్వకు పుట్టిన వాళ్ళము కాబట్టి అందుకే అభిప్రాయాలు కుదరవన్నమాట. ఇప్పుడు ఒక్క తల్లి పిల్లలకు అభిప్రాయాలు కుదురుతున్నాయా? అందరూ ఒకేలాగా అచ్చుగుద్దినట్టు పుడుతున్నారా? అచ్చుగుద్దినట్టు పుట్టట్లేదు. నలుగురు పుడితే 4 రకాలు ఉంటారు. ఒకరు పొట్టిగా, ఒకరు పొడుగు, ఒకరు దొడ్డు, ఒకరు సన్నము, కలర్స్ డిఫరెంట్. మొత్తం ముద్రించినట్టయితే రావట్లేదు కదా. గుణాలు కూడా కలవట్లేదు. ఒక్క అయ్యవ్వకు పుట్టినప్పటికీ గుణాలు వేరు ఆలోచనలతో ఉంటున్నారు. అందుకు ఒక్క తల్లి పిల్లలకే కలవనప్పుడు వేరే వాళ్ళతో మనకి ఎలా కలుస్తుంది? అందుకని మనము అడ్జస్ట్ కావడం నేర్చుకోవాలి. అడ్జస్ట్ అయితే ప్రతి ఒక్కరితోని కుదురుతుంది. ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అడ్జస్ట్ కావడము చాలా ముఖ్యం. అందుకని అడ్జస్ట్ అవ్వడము నేర్చుకోండి. అందరితోని బాగుంటుంది. థ్యాంక్ యూ.